జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సికింద్రాబాద్ బన్సీలాల్పేట హమహలి బస్తీలో బొడ్రాయి ప్రతిష్టాపన 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూపంలో తెలంగాణకు శని పట్టిందని, భగవంతుడి ఆశీస్సులతో త్వరగా వదిలిపోవాలని ఆకాంక్షిస్తున్నట్లు కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. బొడ్రాయి ప్రతిష్టాపన 3వ వార్షికోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్న కేటీఆర్, పల్లె ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించే ఈ బొడ్రాయి పండుగను మహానగరంలో నిర్వహించడంతో గొప్ప విషయమన్నారు. పల్లెటూరులో చూస్తాం బొడ్రాయి పండుగ, కానీ ఇలా హమాలి బస్తీలో, సనత్ నగర్ లో, సికింద్రాబాద్ లో ఇంత జోరుగా మా సీఎం ఏదైతే పండుగ చేస్తుందో మొత్తం అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, మరి ఆ పండుగ రోజు పండుగ అంటే ఇవాళ మొత్తం కుటుంబం అంతా ఇవాళ బ్రహ్మాండంగా అందరు మహిళలందరూ మంచి సింగారించుకొని కొత్త చీర కట్టుకొని చాలా చక్కగా తయారై మా పిల్లలు కూడా తయారై వచ్చారు. చాలా సంతోషం. ఒకటే ఒక మాట, మీకు తెలుసు మనకు 2 ఏళ్ళ ప్రభుత్వం పోయి అయినప్పటికీ ఏ కష్టం వచ్చినా ఏ తక్లీఫ్ వచ్చినా మీకు అండగా నిలబడేది ఎవరు? కూడా గట్లే ఉంటది. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు హైదరాబాద్ ఒక సనత్ నగర్ లో కాదు, హైదరాబాద్ సికింద్రాబాద్ ఎవరికే కష్టం వచ్చినా అండగా నిలబడి నాయకుడు. అట్లాంటి నాయకుడు నాయకత్వంలో తప్పకుండా గత 10 సంవత్సరాలు ఆ సాంప్రదాయాన్ని మన బన్సీలాల్పేట డివిజన్ లో హమాలి బస్తీలో మీరు కూడా చక్కగా చేయడం చాలా చాలా సంతోషం. చాలా కాలాతీతమైన ఎక్కువ లమ్మా కూడా మాట్లాడుతున్నా మీరందరికీ రాష్ట్రంలో ఏమైందో కూడా మనకు తెలుసు. మనకు కూడా ఒక శని పెట్టింది. ఏ శని పెట్టింది? ఆ శని పీడ కావాలని, మళ్ళీ పాత రోజులు రావాలి, మంచి రోజులు రావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. 3వసారి మరి